మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఈనాడు సర్పంచ్గా గెలిచి, ఉప సర్పంచ్గా గెలిచి, వార్డు మెంబర్లుగా గెలిచి వారిని గెలిపించిన ఇందుకు కృషి చేసిన నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నాయకులు హృదయపూర్వకంగా. మొన్న మన సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల తర్వాత నిన్న అందరూ కూడా సర్పంచులు, డిప్యూటీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందరి దగ్గరికి వెళ్ళాలని ఒక ఆకాంక్ష ఉంది, కానీ అందరి దగ్గరికి వెళ్ళలేకపోయినా కొంతమంది దగ్గరికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్తే కూడా ఆ గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం చూసినాం. ఆ పండుగ వాతావరణం అంతా ఎట్లా ఉందంటే, మనకు సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారో ఆ విధంగా నిన్న అన్ని గ్రామాల్లో కూడా మరొకసారి మన తెలంగాణ తెచ్చుకున్న నాడు ఎంత సంతోషంగా ఉన్నానో అదే సంతోషాన్ని నిన్న గ్రామాల్లో కూడా చూసినాం. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇవాళ గ్రామంలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఏదైతే మీ గెలిచినరో ఇది కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇలా మరొకసారి మనకందరికీ కూడా ఇలా ప్రత్యేకంగా మనం చూడగలిగినాం. ఇలా ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల లోపల ఉందనేది ఆ నమ్మకాన్ని ఇలా మీరంతా కూడా నిలబెట్టిండ్రు. ఇలా ప్రజల ఈ గెలుపు ఏదైతే ఉందో ఇది ప్రజల గెలుపు, ప్రజాస్వామ్యం గెలుపు. ఏ విధంగా ఇంత ప్రజాస్వామికంగా ఎన్నికలు ఎప్పుడు కూడా జరగలేదు. మీరు 10 ఏళ్ళు చూసినారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆనాడు ఏ విధంగా చేసిండ్రు. ప్రతి సర్పంచ్ను భయపెట్టాలి, సర్పంచ్కు అర్హత ఉండి మనం పోటీ చేయాలన్నా కూడా కేవలం వాళ్ళ పార్టీ సర్పంచులనే బలోపేతం చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ జరిగిందో 10 సంవత్సరాలు మనం అంతా కూడా చూసినాం. ఇవాళ అది కాకుండా ఇవాళ ప్రజాస్వామికంగా మనమంతా కూడా ఎన్నికలు జరుపుకొని ఈనాడు మేము కూడా మా కార్యకర్తలు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో చాలా సంవత్సరాల నుంచి మేము కూడా సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాం. మేము చెప్తే వింటుండ్రేమో కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని ఆపొద్దు. ఆపితే వాళ్ళు ఏదైనా జరిగితే గెలవకపోయినా కూడా మా ప్రజా జీవితాన్ని మీరంతా మేము ఇబ్బంది పెట్టి మీరంతా మమ్మల్ని నిరగనీయకుండా చేసిననే ఒక భావన, అంటే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న ఎమ్మెల్యే గారు ఇలా వారికున్న హోదాతోటి అందరినీ కూర్చోబెట్టుకొని కేవలం ఒక క్యాండిడేట్ గా మనం చేసుకునే అవకాశం ఉండే, కానీ ప్రజాస్వామికంగా మనకు ఎన్నికలు జరగాలనే ఒక గొప్ప ఆలోచనతోటే ఇలా మనం అంతా కూడా ఎన్నికలు జరిగారు. ఇలా ఏవైతే గెలుచుకున్నామో ఇలా 60% నుంచి 70% గ్రామంలో ఉన్న చాలా మంది పేదలు, అంటే ఎవరైతే కొంచెం పని చేయలేరో, ఎవరికైతే శక్తి లేదో వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి మన ఆనాడు సోనియా గాంధీ గారు, మన మన్మోహన్ సింగ్ గారు ఇలా చట్టాన్ని తీసుకొస్తే, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి ఇస్తే ఆ ఉపాధి హామీ పథకాన్ని మార్చి మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిండ్రు. ఇలా మహాత్మా గాంధీ గారు వారు మొట్టమొదటిగా మన గ్రామాలు మంచిగా ఉండాలి, మన గ్రామాలు మంచిగా ఉంటేనే మన జిల్లా మంచిగా ఉంటుంది, మన జిల్లా బాగుంటేనే మన రాష్ట్రం మంచిగా ఉంటుందని నమ్మిన వ్యక్తి. ఇలా గ్రామాల్లో కూడా ఇలా మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వారు